అమరావతికి చట్టబద్ధత పేరుతో అధికార పార్టీ పెద్ద ఎత్తున హడావిడి చేస్తూ ఉన్న నేపథ్యంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా అమరావతి అంశంపైనే సుదీర్ఘంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సాధారణంగా 2-3 అంశాలపైన మీడియా సమావేశం నిర్వహించే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాత్రం పూర్తిగా అమరావతి విషయంలో ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు పరిమితమయ్యారు. మొత్తం అమరావతి గురించే మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ లో చాలా కీలకమైన అంశాలని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వైఖరి ఏంటి అన్న దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఊపి నుంచి రాష్ట్రమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా బయటపడడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చారు. ఇప్పటికైనా సరే యుగోల్ని పక్కన పెట్టి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఆలోచనని సానుకూలంగా పరిశీలన చేసి ఇటువైపు వస్తే రాష్ట్రాన్ని ఊపి నుంచి బయటపడేసిన వారు అవుతారు. చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఆ ఇబ్బంది నుండి బయటపడిన వారు అవుతారు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, పదే చెప్పారు మీడియా సమావేశంలో, మేము అమరావతికి వ్యతిరేకం కానే కాదు, అమరావతిలో జరుగుతున్న దోపిడీని మాత్రమే ప్రశ్నిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఆచరణ సాధ్యం కాని విధంగా ఈ మోడల్ ని తయారు చేస్తూ ఉన్నారు, దాని మీద మాత్రమే మేము మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ అవినీతి అక్రమాలని ఎవరు ప్రశ్నించినా సరే వాళ్ళంతా అమరావతికి వ్యతిరేకం అంటూ చంద్రబాబు నాయుడు ఎదురు దాడి చేయిస్తూ ఉన్నారని కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఒక అసాధారణం అని తెలిసి కూడా అమరావతిలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అనుకుంటున్న మోడల్లో నిర్మించడం అసాధ్యం అని తెలిసి కూడా ఏపీ ప్రజల్ని మభ్య పెడుతూ చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు ఒక రాజధాని అంటూ లేకుండా చేస్తూ ఉన్నారు అని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు ఇలాగే ముందుకు వెళ్తే అసలు ఏపీకి రాజధాని అన్నదే ఉండదు అని కూడా జగన్మోహన్ రెడ్డి సూటిగా వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నట్టు, మేము అమరావతికి వ్యతిరేకమైతే మాకు అలాంటి సంకుచిత స్వభావమే ఉంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజధానిని రాయలసీమకి తీసుకెళ్లే వాళ్ళం కదా. అలా కాకుండా విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎందుకు చేశామంటే విశాఖపట్నం ఆల్రెడీ ఒక పెద్ద సిటీగా ఉంది. ఇక్కడ ఖర్చు పెట్టే దాంట్లో కొద్ది మేర అక్కడ ఖర్చు పెట్టిన మౌలిక సదుపాయాల కోసం వెంటనే మనం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలతో ఏపీ పోటీ పడేందుకు ఒక నగరం తయారవుతుందన్న ఉద్దేశంతో మేము విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఎంపిక చేశాం. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ రాజధాని లేకుండా, కర్నూలుకి న్యాయ రాజధాని అవకాశం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు చేసేశారని కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అమరావతి విషయంలో చట్ట సవరణ అనేది ఒక డ్రామా. ఇది 6వ తరగతి పిల్లవాడికి కూడా తెలుసు. మెజారిటీ ఉన్నప్పుడు చట్ట సవరణ చేసుకోవడం అనేది ఎవరైనా చేయగలరు అని కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమరావతి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు నిర్మించడం అసాధ్యం, ఇది చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. కానీ కేవలం ఈ మోడల్లో అయితేనే భారీగా దోచుకోవడానికి అవకాశం ఉంటుందన్న నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తూ, 12 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఇక్కడ అమరావతి ప్రాంతంలో ఒక్కో ఎకరాలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని 12 ఏళ్ల క్రితం ఇదే ప్రభుత్వం బ్యాంకులకు చెప్పింది, డిపిఆర్ లో కూడా చెప్పింది. ఆ లెక్కన ఇప్పటికే 50,000 ఎకరాలు ఉంది, ఇంకో 50,000 ఎకరాలు తీసుకుంటామని చెప్తున్నారు. మొత్తం 1,00,000 ఎకరాలు తీసుకుంటే అక్కడ కేవలం డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ ఇలాంటి సదుపాయాలు కల్పించడానికే, భవనాలు కాకుండా జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పారు, భవనాల నిర్మాణానికి కాకుండా కేవలం అక్కడ మౌలిక సదుపాయాలు, అక్కడ ల్యాండ్ ని డెవలప్ చేయడానికి ఒక్కో ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన చంద్రబాబు నాయుడు 1,00,000 ఎకరాల భూమి తీసుకుంటే 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఈ 2 లక్షల కోట్ల రూపాయలు అన్నది ప్రస్తుతం, కానీ ఇదంతా పూర్తి అయ్యడానికి దశాబ్దాలు కూడా పట్టచ్చు. అప్పటికి ఈ 2 లక్షల రూపాయల విలువైన ఈ మౌలిక సదుపాయాలకు అవసరమైన 2 లక్షల కోట్ల రూపాయలు 10 లక్షల కోట్ల రూపాయలకు కూడా వెళ్ళవచ్చు. ఎందుకంటే కాలంతో పాటు అన్ని పెరుగుతూ ఉంటాయి కాబట్టి మొత్తం ఈ డెవలప్మెంట్, ల్యాండ్ డెవలప్మెంట్ కేవలం మౌలిక సదుపాయాలకి 10 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు కూడా దాపరిస్తాయి అని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు నాయుడు మోడల్ అసాధ్యం అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతిలో ఎంత ఖర్చు పెట్టింది అన్న వివరాలను కూడా జగన్మోహన్ రెడ్డి వివరించారు. గతంలో 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు, ఈ మొత్తం 7 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పటి వరకు అమరావతిలో ఖర్చు చేసింది మౌలిక సదుపాయాల కల్పన కోసం కేవలం 13,500 కోట్ల రూపాయలు మాత్రమే. ఇందులో కూడా 5,500 కోట్ల రూపాయలని మొబిలైజేషన్ అడ్వాన్సులుగా ఇచ్చేసి వాళ్ళకు 10% ఇచ్చి 8% వెనక్కి లాగేసుకున్నారు. అంటే ఇది ఒక కుంభకోణం. మొత్తం ఓవరాల్ గా చూసినప్పుడు ఒక 8,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు అమరావతిలో ఖర్చు చేయగలిగారు. ఎక్కడ 8,000 కోట్లు, ఎక్కడ 2 లక్షల కోట్లు? 7 ఏళ్లలో 8,000 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక 2 లక్షల కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించాలంటే ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఆ దశాబ్దాలు గడిచే కొద్దీ ఈ 2 లక్షల కోట్లు అన్నది 10 లక్షల కోట్లకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఈ మోడల్ అన్నది అసాధ్యం, అదే మేము చెబుతూ ఉన్నాం అని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే మొత్తం ఫోకస్ అంతా అమరావతి మీద పెట్టడంతో దాని ప్రభావం రాష్ట్రం మొత్తం మీద కనిపిస్తోంది. ఇప్పటికే నాడు నేడు నిలిచిపోయాయి. హాస్పిటళ్లను, స్కూళ్లను పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోయింది. ఈరోజు ఆరోగ్యశ్రీని కూడా ఆపేశారు. మొత్తం దీని ప్రభావం ఇప్పటికే కనపడుతోంది. మునుముందు వెళ్తే ఇంకా భయానకమైన పరిస్థితులు ఉంటాయని కూడా జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి నగరాల్లో మొత్తం కాస్ట్ అంతా కలిపి చదరపు అడుగుకి 5 స్టార్ హోటల్ సదుపాయాలతో 4,500 రూపాయలకి నిర్మాణాలు జరుగుతుంటే ఇక్కడ మాత్రం ల్యాండ్ ఫ్రీగా ఇస్తూ, ఇసుక ఫ్రీగా ఇస్తూ, విద్యుత్ రాయితీలు ఇస్తూ చదరపు అడుగు నిర్మాణానికి ఏకంగా 11,000 నుంచి 14,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లిస్తోంది. ఇక్కడే చాలా క్లియర్ గా ఏ స్థాయిలో దోపిడీ జరుగుతోందో కూడా అర్థమవుతోందని కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా వివరించారు గణాంకాలతో సహా. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటూ ప్రచారం చేస్తున్నారు. నిజంగానే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే ఇప్పటి వరకు 47,000 కోట్ల రూపాయల అప్పులు ఎందుకు తేవాల్సి వచ్చింది? రాష్ట్ర బడ్జెట్ నుండి మళ్ళీ అమరావతి నిర్మాణానికి నిధులు ఎందుకు కేటాయించాల్సి వస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఈ అప్పులకు గ్యారంటీ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? భూములు అమ్మి అప్పులు తీరుస్తామన్నారు కదా, ఎన్ని భూములు అమ్మారు, ఎంత డబ్బులు వచ్చింది, భూమి విలువ ఎంత ఉంది, ఇవన్నీ చెప్పగలరా చంద్రబాబు నాయుడు గారు అంటూ కూడా నిలదీశారు. స్కాముల కోసమే అప్పులు తెస్తూ ఉన్నారు అని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్ లో ప్రధానంగా మరో అంశాన్ని ప్రస్తావించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మధ్య ప్రాంతంలో నేషనల్ హైవే కూడా ఉంది. మొత్తం 111 కిలోమీటర్ల పరిధిని రాజధానిగా ప్రకటించండి. ఇప్పటికే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నంలో పెద్ద ఎత్తున జనాభా ఉంది. విజయవాడలో 20 లక్షలు, గుంటూరులో 10 లక్షలు, మచిలీపట్నంలో 3 నుండి 4 లక్షల వరకు జనాభా ఉంది. ఇంత స్థాయిలో జనాభా ఉన్న ప్రాంతాన్నంతా రాజధానిగా ప్రకటిస్తే ఈ అమరావతిలో ఖర్చు పెడుతున్న ఈ 2 లక్షల కోట్లలో 10% ఖర్చు పెడితే మౌలిక సదుపాయాల కోసం ఆటోమేటిక్ గా ఇదంతా ఒక మహానగరంగా రూపుదిద్దుకుంటుంది. ఆ పని చేయండి. మేము ఇదివరకే చెప్పాము, మీకు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడే పెట్టాలి అనుకుంటే ఆ మారుమూల ప్రాంతాన్ని వదిలేసి విజయవాడ, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య నేషనల్ హైవే పక్కన రాజధానిగా ప్రకటించండి అని మేము ఇదివరకే ప్రతిపాదించాం. కానీ దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అంగీకరించడం లేదు. ఎందుకంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య రాజధానిని ప్రకటిస్తే ఇక్కడ పెద్దగా మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అప్పుడు పెద్దగా దోచుకోవడానికి అవకాశం ఉండదు. అదే ఆ మారుమూల ప్రాంతంలో అయితే మౌలిక సదుపాయాల కల్పన పేరుతో భారీగా అప్పులు చేస్తూ దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల వరకు అక్కడ అవినీతి చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అక్కడికే వెళ్తున్నారు. వాస్తవంలోనికి రావడం లేదు చంద్రబాబు నాయుడు గారు. కేవలం తన స్కాముల కోసం ప్రజల్ని మభ్యపెడుతూ రాష్ట్రాన్ని మొత్తం దెబ్బతీస్తూ ఉన్నారు. ఇలా చేస్తూ వెళ్తే, మొత్తం అమరావతిలో పెడుతూ వెళ్తే ఇక మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి అని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని తిట్టించవచ్చు, కానీ రాష్ట్ర ప్రజలంతా ఈరోజు నేను చెప్తున్న విషయాన్ని లోతుగా నిశ్చితంగా గమనించండి. మీకే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి చెప్తున్న విషయాలు కరెక్ట్ అన్న విషయం మీకే అర్థమవుతుంది. నేను ప్రాక్టికల్ గా, వాస్తవికంగా చెప్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు మాత్రం కేవలం స్కాముల కోసం, దోపిడీ కోసం ప్రజల్ని మభ్య పెడుతూ ముందుకెళ్తున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటి వరకు అమరావతిలో మొదలుపెట్టిన కట్టడాన్ని పూర్తి చేసి ఇక కొత్తగా నిర్మాణాన్ని మొదలు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య ఆల్రెడీ మౌలిక సదుపాయాలు ఉండి మంచి ప్రాంతం కాబట్టి అటువైపు కొత్తగా నిర్మాణాలు మొదలు పెడితే ఇక కొత్తగా మళ్ళా లక్షల ఎకరాలు భూములు తీసుకోవడం, దానికోసం లక్షల కోట్ల రూపాయలు తెచ్చి మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంత విజ్ఞత ప్రదర్శించి ఈ రాష్ట్రాన్ని ఈ రాజధాని ఇబ్బందుల నుండి, అమరావతి అనే ఊబి నుంచి బయటపడేసేందుకు ముందుకు వస్తారా లేదా అన్నది అనుమానం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు అక్కడైతేనే తాము అనుకున్నట్టు సొంత ప్రయోజనాలు కూడా నెరవేరుతాయి అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తారా? లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి అమరావతిని నిర్మించడం అన్నది సాధ్యమయ్యే పని కాదని జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రాంతం మీదే ద్వేషం ఉంది, అందుకే అమరావతిని వ్యతిరేకిస్తున్నారంటూ ప్రచారం చేశారు. కానీ ఈ రోజు ప్లాన్ బిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య 110 కిలోమీటర్లని రాజధానిగా ప్రకటించండి. కేవలం అమరావతిలో చేసే ఖర్చులో 10%తోనే ఇక్కడ ఒక మహానగరం ఏర్పాటవుతుంది అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అంటే అదే ప్రాంతంలోనే రాజధానిని పెట్టండి, కాకపోతే ఈ మోడల్లో చేయండి, ఖర్చు తగ్గిపోతుంది, రాష్ట్రం మీద భారం తగ్గిపోతుంది అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మరి గతంలో అమరావతిని వ్యతిరేకిస్తే ఈ ప్రాంతం మొత్తం మీద ద్వేషం ఉంది అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అదే ప్రాంతంలో పక్కనే ఒక మంచి మోడల్లో తక్కువ ఖర్చుతో రాజధానిని నిర్మించేందుకు అవకాశం ఉందని జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఈ ప్రతిపాదనకైనా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు అంగీకరిస్తారా? ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కూడా కన్విన్స్ చేసి ఇప్పుడు ఏ గ్రామాల్లో అయితే తీసుకున్నారో అమరావతి కోసం వాటిని పక్కన పెట్టి ఇలాంటి ఏరియాకు వస్తే
పని ఈజీ అవుతుంది. కావాలంటే ఈ ప్రాంతాన్ని, ఈ 110 కిలోమీటర్ల ప్రాంతానికి కూడా అమరావతి అని పేరు పెట్టుకున్నా ఎవరు అభ్యంతరం తెలుపరు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంత నిజాయితీగా ముందుకు వస్తారా అన్నది అనుమానం. అయితే జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్ లో తాము అధికారంలోనికి వస్తే ఏం చేస్తాము అమరావతి విషయంలో అన్న దాని మీద మాత్రం ఎక్కడ స్పందించలేదు సూటిగా. అంటే ఒక విధంగా అధికార పార్టీకి ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు, అధికారంలోనికి వస్తారు అన్నది కూడా అధికార పార్టీకి అంతు చిక్కని విధంగానే ఈరోజు ప్రెస్ మీట్ సాగింది.